హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఇవాంటి వీడియోలో నేను మీరు అడిగిన చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబోతున్నాను. ఈ వీడియో మరీ లెందీగా ఉండదు, ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ఏంటనేది మీరు ఆల్రెడీ థంబ్నైల్ మీద చూశారు. సో నేను మళ్ళీ వేరేగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సరళ గారు అడిగారు ఒకసారి కామెంట్స్లో. ఏంటి అంటే అక్వేరియం వాటర్ లేదా మామూలుగా ఈ అక్వాటిక్ ప్లాంట్స్ ఉండేటువంటి నీళ్లు మొక్కలకి ఇవ్వచ్చు అని అడిగారండి. సో ఆ నీళ్ళు అయితే ఖచ్చితంగా మొక్కలకి ఇవ్వచ్చు. నేను నా దగ్గర ఉండే అక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, లోటస్ లాంటివి, వాటర్ లిల్లీ లాంటివి, సో అందులో వాటర్ని నేను మ్యాక్సిమం తీయనండి. మీకు ఒకవేళ బయట టెంపరేచర్స్ 36-37 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నా కూడా ఒక్కసారి మీ దగ్గర ఉండే అక్వాటిక్ ప్లాంట్స్లో వేలు ఒకసారి పెట్టి చూడండి ఎంత చల్లగా ఉంటాయో. సో అక్కడ ఒక ప్యూర్ నేచర్ అనేది తయారవుతుంది, ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుందండి. చేపలు అంటే జీవం ఉండేవి, మొక్కలు జీవం ఉండేవి, కింద మట్టి పైన నీరు, సో అవి అందులో తిరుగుతూ అక్కడ ఉండే నాచుని తింటూ ఈ విధంగా అవి ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని మనం రెగ్యులర్గా మార్చడం వల్ల కూడా మనకి పువ్వులు అనేవి జనరేట్ అవ్వవండి. నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్న విషయం ఏంటి అంటే, నేను ఒక 2-3 నెలలు వాటిని కదపకుండా అందులో అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ చిన్న మూటగా కట్టి అందులో పడేస్తూ ఉంటే మనకి పువ్వులు అనేవి రావడం జరిగిందండి. సో అది నా ఎక్స్పీరియన్స్. సో ఆ వాటర్ని నేను 3-4 నెలలకు ఒకసారి పైన వాటర్ ఫిల్ చేసి కోరండి. నేను దాన్ని ఏమి ఓవరాల్గా టబ్ అంతా తీసేసి క్లీన్ చేయడం అలాంటి ప్రాసెస్ ఏం చేయనండి. పైన కొంత వాటర్ తీసి మొక్కలకి వేసి అందులో మళ్ళీ నీళ్ళని నింపుతున్నాను. ఇప్పుడుండే ప్రాసెస్. మొదట్లో అయితే మొత్తం క్లీన్ చేసేవాడిని తెలియక, కానీ ఇప్పుడైతే మాత్రం పైన ఒక 4-5 టబ్ మగ్గులతో నీళ్ళు తీసేసి ఆ పైన ఉండే వాటర్ అంతా కూడా మళ్ళీ ఫిల్ చేస్తున్నానండి. ఇది నేను ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్. పైన ఉండేటువంటి పసుపుగా మారిపోయిన రంగు ఆకులు అవి తీసేస్తూ ఉంటాను. ఇది నేను చేసే రెగ్యులర్ ప్రాసెస్. ఆ నీళ్ళలో అంటే ఏవైతే మనం ఫిష్ ట్యాంకులు మన ఇంట్లో గాజువి ఉంటాయి కదండి, అలాంటివి కానీ, లేదంటే ఇలా లోటస్ పెంచుకునేటువంటి ఫిషెస్ పెంచుకునేటువంటి టబ్బుల్లో ఉండే నీళ్ళని ఖచ్చితంగా నేను మొక్కలకే వాడతాను. ఎట్టి పరిస్థితుల్లో వాటిని పాడాను. ఫిష్ వేస్టేజ్ ఉంటుంది, అలాగే ఆల్గే ఒక టైప్ ఆఫ్ వాటర్ ఆల్గే లాంటిది ఉంటుంది. అందులో చాలా న్యూట్రిషియస్ అండ్ నైట్రోజన్ ఫిల్డ్ వాటర్ అండి. సో ఆ నీళ్ళని పారేయక్కర్లేదు, మొక్కలకి ఇవ్వచ్చు. అండ్ ఎవరో అడిగారు కూడా, నాకు పేరు గుర్తులేదు, బట్ రీసెంట్గానే అడిగారండి కామెంట్స్లో, ఖచ్చితంగా మనం లోటస్ లాంటివి పెంచుకునేటప్పుడు అందులో ఫిషెస్ వేయాలా తప్పదా అని అడిగారు. నేను రికమెండ్ చేస్తే మాత్రం ఫిషెస్ వేయమని చెప్తానండి. ఎందుకంటే మనం వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా కంపోస్ట్ చేస్తున్నాం, అలాగే ఈ పొల్యూషన్ కూడా అవ్వకూడదండి. అండ్ అలాగే దోమలు లాంటివి చేరకూడదు. కాబట్టి నేను డ్రైన్ ప్లేట్స్ తీసేయమని చెప్పాను. అండ్ అలాగే ఈ లోటస్ వాటివి పెంచుకునేటప్పుడు అందులో మనం ఈ చేపలు లాంటివి పెంచుకోవడం వల్ల వాటి మీద స్టాగ్నేటెడ్ వాటర్ అనేది ఉండదు. అంటే ఏమైనా దోమలు వచ్చి గుడ్లు పెట్టడం లాంటిది ఉండదు. ఆ నీళ్ళని ఈ చేపలు అనేవి తినేస్తూ ఉంటాయి. సో దట్ ఆ వాటర్ అనేది క్లీన్గా ఉంటుంది ఎప్పుడూ కూడా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సంతోష్ అడిగారండి, ఏసీ వాటర్ని మొక్కలకి ఇవ్వచ్చా అన్న అని అడిగారు. సో ఏసీ వాటర్ ఏదైతే ఉందో వాటిని మొక్కలకి నిరభ్యంతరంగా ఇచ్చుకోవచ్చు. అందులో ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకి జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి, బయట నుండి హీట్గా ఉండే ప్లేసెస్లోంచి అంటే గాలిలోంచి కొన్ని మాలిక్యూల్స్ని తీసుకొని అక్కడ ఉండేటువంటి కూలింగ్ కండెన్సర్ దగ్గర వాటిని కూలింగ్గా మార్చే క్రమంలో, మనకి లోపలికి వేసి గాలి కూలింగ్గా మార్చే క్రమంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లోంచి ఒక బాటిల్ తీసామనుకోండి, లేదంటే ఒక గ్లాసులో ఫ్రిడ్జ్ వాటర్ పోసామనుకోండి, ఏమవుతుంది, బయట చెమ్మగా చుక్కల్లాగా చేరుతాయి కదా. సో అలా చేరినటువంటి నీరే ఏసీలో నీరు కూడా. సో ఆ నీరు అనేది బయటకు వస్తుంది. అందులో ఇదేంటి, బయట మనం లోపల పోసిన నీళ్ళు బయటకు రావడం లేదు గ్లాస్లో, బయట కూలింగ్ ఉండేటువంటి టెంపరేచరు బయట గాలి తేమగా మారి ఈ చెమ్మగా మారి ఈ డ్రాప్లెట్స్గా మారుతున్నాయి. ఆ నీళ్లు మనం మొక్కలకి ఇస్తున్నాం కదా. సో ఆ నీళ్లు అందులో ఎటువంటి కెమికల్స్ కానీ, లేదంటే ఎలాంటి క్లోరిన్ కానీ, మన నీళ్ళలో క్లోరిన్ ఉంటుంది కదా ట్యాప్ వాటర్లో వాటిలో, సో క్లోరిన్ కానీ ఉండదు అనమాట. కాబట్టి నిరభ్యంతరంగా ఆ నీళ్ళను మొక్కలకి ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒకటండి, మనకి నార్మల్గా నది నీళ్ళలో కానీ లేకపోతే
మనం గ్రౌండ్ వాటర్లో కానీ కొంత మినరల్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది, కొంత మినరల్స్ అనేవి ఉంటా ఉంటాయి. కానీ ఈ ఏసీ నుంచి వచ్చే వాటర్లో ప్యూర్ వాటరే కానీ అందులో ఎలాంటి మినరల్స్ ఉండవు. కాబట్టి రోజు ఇచ్చేయకుండా మనం రోజు వాటరింగ్ చేసే నీళ్ళల్లో కలిపేసి ఇచ్చేసుకోవడం మంచిది. ఇన్ఫ్యాక్ట్ అలా ఇవ్వడమే మంచిది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్స్లోని, తర్వాత ఆఫీసెస్లోని, రెగ్యులర్గా ఏసీ యూజ్ చేసే ప్లేసెస్లోని ఏంటి అంటే రోజుకి 5-6 బకెట్ల నీళ్ళు కూడా కన్జ్యూమ్ అవుతూ ఉంటాయి, అంటే అందులోంచి వస్తూ ఉంటాయి. అది డైరెక్ట్గా పారేయకుండా మీరు ఈ విధంగా చేయొచ్చు. ఇదే టైంలో నేను చెప్పాల్సిన ఇంకొక ఇదేంటి అంటే ఏసీకి దగ్గరగా మొక్కలు పెట్టడం. అంటే ఏసీ విండో ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేడిగా గాలి వస్తూ ఉంటుంది కదా, లోపల గాలి బయటికి పంపించేటువంటి ఫ్యాన్, ఆ ప్లేసెస్లో మొక్కలు పెట్టడం మంచిదని కొంతమంది అంటూ ఉంటారు. నేనైతే దానికి ఏకీభవించను. అంత వేడి అన్ని మొక్కలు తట్టుకోలేవు అని నేనైతే అంటాను. అందులోంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుందండి, అది మొక్కలకి మంచిది అని చెప్తూ ఉంటారు. బట్ పెట్టినంత మాత్రాన అంత త్వరగా మొక్కలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పెట్టడం అంత మంచిదా కాదా అని నన్ను అడిగితే మాత్రం మంచిది కాదని నేను చెప్తానండి. అండ్ థర్డ్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ట్యాప్ వాటర్ కానీ లేదా ఈ మంజీరా వాటర్ అంటే హైదరాబాద్లో అనుకుంటా, సో మంజీరా వాటర్ కానీ వీటిల్ని లేదంటే ఈ బోర్ వాటర్ కానీ ఇందులో కొంచెం క్లోరినేటెడ్గా ఉంటుంది కదండి. అండ్ అలాగే సముద్రపు నీళ్లు లాంటి వాటిల్లో కూడా కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది. నిన్న కూడా ఎవరో కామెంట్స్లో అడిగారు సాల్ట్ వాటర్ మొక్కలకి ఇవ్వచ్చా, ఎందుకంటే మా ఏరియాలో అంతా సాల్ట్ వాటర్ లాగా ఉంటుంది అండి, ఏం చేయాలి అని చెప్పి. సో ఆ ఏరియాలో మీరు ఒకవేళ మోటార్ తవ్వించుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బీచెస్ కానీ ఏదైనా ఇలా ఓషన్స్ కానీ దగ్గరలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఒకవేళ వాటర్ తీసినా కూడా కొంత సాల్టీ వాటర్ కానీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక పెద్ద డ్రమ్ పెట్టుకొని 100 లీటర్స్ డ్రమ్మో 70 లీటర్స్ డ్రమ్మో పెట్టుకొని అందులోకి వాటర్ ఇవాళ ఫిల్ చేసేసి దాన్ని అలా కదపకుండా ఉంచేసి రేపు మీరు ఆ వాటర్ని వేయచ్చు. సో ఇందులో ఉండేటువంటి క్లోరిన్ కానీ లేదంటే అందులో ఉండేటువంటి సాల్టీ నేచర్ కానీ దిగుతుందండి, వాటర్లో కిందకి దిగిపోతుంది, డౌన్ ఏరియాకి దిగిపోతుంది. సో పైన వాటర్, ఆల్మోస్ట్ పైన ఉన్న వాటర్ అంతా కూడా మీరు చక్కగా మొక్కలకి ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇవాళ మనం ఈ వీడియోలో 3 క్వశ్చన్స్కి మెయిన్గా ఆన్సర్స్ తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే వాటర్ ప్లాంట్స్ కానీ ఎక్వాటిక్ ప్లాంట్స్ కానీ ఉండేటువంటి వాటర్ని, అలాగే అక్వేరియమ్స్ మన ఇంట్లో ఉండే అక్వేరియం వాటర్ని మొక్కలకి ఇవ్వచ్చు అని అడిగారు. సో అది ఇవ్వచ్చు. అండ్ రెండోది ఏసీ వాటర్ అనేది మొక్కలకి ఇవ్వచ్చా అని అడిగారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు. అండ్ అలాగే క్లోరినేటెడ్ వాటర్, సాల్ట్ వాటర్ ఉంటే ఏం చేయాలని అడిగారు. సో ఆ వాటర్కి మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఆ నీళ్ళని మనం ఒక రోజు పాటు అలా పక్కన ఉంచేసి ఆ నీళ్ళని మనం మొక్కలకి ఇవ్వచ్చు. సో ఇది ఇవాళ మనం వీడియోలో తెలుసుకున్న 3 ఇంపార్టెంట్ థింగ్స్. మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా అలాగే ఫీల్ అయితే, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది గార్డెనింగ్ ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మనకి కూడా సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో సబ్స్క్రైబర్స్ పెరిగితే ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఆబ్వియస్గా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అన్నట్టు మర్చిపోయానండి, ఇన్స్టాగ్రామ్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతున్నారు, మీరు కూడా ఫాలో అవ్వండి. అక్కడ డైరెక్ట్గా నాకు ఫొటోస్ కూడా పెట్టి క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను రిప్లైస్ ఇస్తున్నాను. సో వాళ్ళు గ్రో చేసిన ప్లాన్స్ అవి నాకు చూపిస్తున్నారు. సో మీరు కూడా ఆ విధంగా చేయొచ్చు. ఓకే, సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి. సైనింగ్ ఆఫ్ మీ ప్రవీణ్.